హలో, వెల్కమ్ టు దిస్ సెషన్. ఈ ప్రత్యేక మాడ్యూల్లో మీరు మ్యాగ్నెటిక్ పార్టికల్ టెస్టింగ్ గురించి నేర్చుకుంటారు. ఈ మాడ్యూల్లో మనం ఈ క్రింద లిఖించబడిన లక్ష్యాలను ఎలా సాధించాలో నేర్చుకుందాం. అయస్కాంత ఆచరణాత్మక పరీక్షను ఉపయోగించి ఉపరితల లోపం కోసం వెల్డెడ్ భాగాన్ని తనిఖీ చేయండి. లోపం ఉన్న ప్రదేశాన్ని గుర్తించండి మరియు మార్క్ చేయండి. మ్యాగ్నెటిక్ పార్టికల్ టెస్టింగ్ అనేది ఫెర్రో అయస్కాంత పదార్థాలు మరియు వెల్డ్ మెటల్లో ఉపరితలం లేదా సమీప ఉపరితల లోపాలు లేదా లోపాలను గుర్తించడానికి అత్యంత విస్తృతంగా ఉపయోగించే నాన్ డిస్ట్రక్టివ్ తనిఖీ పద్ధతుల్లో ఒకటి. ఎంపీటీని మ్యాగ్నెటిక్ టెస్టింగ్ మరియు మ్యాగ్నెటిక్ పార్టికల్ ఇన్స్పెక్షన్ అని కూడా పిలుస్తారు. ఎంపీఐ సరళమైనది, సులభమైనది, వేగవంతమైనది మరియు చాలా ప్రభావవంతమైనది. అందుకే ఈ అయస్కాంత కణ పరీక్ష ఆటోమోటివ్, ఆయిల్ అండ్ గ్యాస్ నిర్మాణం వంటి వివిధ పరిశ్రమలలో ఉపయోగించడానికి ముఖ్య కారణం. ఎంపీటీ పద్ధతి స్టీల్స్ మరియు కాస్ట్ ఇనుము వంటి అయస్కాంత పదార్థాలకు పరిమితం చేయబడింది. స్టెయిన్లెస్ స్టీల్స్, అల్యూమినియం మరియు కాపర్ వంటి అయస్కాంతేతర పదార్థాలతో దీనిని ఉపయోగించలేరు. ఉపరితల తయారీ. అంగుళం లోపల అన్ని ఉపరితలాలు మరియు పక్కనే ఉన్న ప్రాంతాలు తప్పనిసరిగా తుప్పు, స్కేల్, ఇసుక, గ్రీజు, పెయింట్, స్లాగ్, ఆయిల్ ఫిల్మ్లు లేదా ఇతర అంతరాయం కలిగించే పరిస్థితులు లేకుండా ఉండాలి. ఎక్విప్మెంట్స్. ఎంపీటీ పద్ధతిని నిర్వహించడానికి క్రింది పరికరాలు అవసరం. ఎలక్ట్రిక్ పవర్ సెట్, శాశ్వత అయస్కాంతం ఎలక్ట్రికల్ పవర్ అందుబాటులో లేని చోట. విద్యుదయస్కాంత యోక్, విద్యుత్ శక్తి అవసరం. పొడి మరియు తడి పద్ధతుల కోసం అయస్కాంత కణాలు. బ్రష్ లేదా ద్రావకం ద్వారా పోస్ట్ క్లీనింగ్, మ్యాగ్నటైజేషన్ టెక్నిక్ లాంగిట్యూడినల్, సర్క్యులర్ లేదా మల్టీ డైరెక్షనల్ మ్యాగ్నటైజేషన్ కావచ్చు. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లీకేజ్. పరీక్షలో ఉన్న పదార్థం లేదా భాగం అయస్కాంతీకరించబడినప్పుడు అయస్కాంత క్షేత్రం యొక్క దిశకు సాధారణంగా అడ్డంగా ఉండే అయస్కాంత విరమణలు భాగం యొక్క ఉపరితలంపై లీకేజ్ ఫీల్డ్ ఏర్పడడానికి కారణమవుతాయి. ఈ లీకేజ్ ఫీల్డ్ యొక్క ఉనికి మరియు నిలిపివేత ఉపరితలంపై వర్తించే మెత్తగా విభజించబడిన ఫెర్రో అయస్కాంత కణాల ద్వారా కనుగొనబడుతుంది. లీకేజ్ ఫీల్డ్ ద్వారా కొన్ని కణాలను సేకరించి ఉంచడంతో. నేడు వెల్డ్లో అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పాటు చేయడం అనేది సాధారణంగా విద్యుదయస్కాంత యోక్ని ఉపయోగించడం. ఏసీ విద్యుత్ లేదా డీసీతో యోక్స్ను శక్తివంతం చేయవచ్చు. ఈ పద్ధతిలో లాంగిట్యూడినల్ మ్యాగ్నటైజేషన్ ఉత్పత్తి అవుతుంది. మ్యాగ్నెటిక్ పార్టికల్స్లో రకాలు. ఇనుప కణాలు పొడి లేదా పొడి పద్ధతి రూపంలో ఉండవచ్చు లేదా అవి ద్రవ క్యారియర్లో అంటే తడి పద్ధతిలో నిలిపివేయబడతాయి. అయస్కాంత పొడులను పొడిగా లేదా తడిగా వేయవచ్చు. బరువు వెల్డ్మెంట్లను తనిఖీ చేయడానికి డ్రై పౌడర్ పద్ధతి ప్రసిద్ధి చెందింది. వివిధ రంగులలో లభిస్తుంది. నిలువు వెల్డ్స్కు ఇది తగినది కాదు. తడి పద్ధతి పొడి పద్ధతి కంటే చాలా సున్నితంగా ఉంటుంది, ఎందుకంటే ఇది చాలా సూక్ష్మమైన లోపాలను గుర్తించగల సూక్ష్మ కణాల వినియోగాన్ని అనుమతిస్తుంది. పరీక్షా విధానం. వెల్డ్ ఉమ్మడిని శుభ్రం చేయండి. ఎలక్ట్రిక్ కరెంట్ను పాస్ చేయడం ద్వారా వెల్డ్ను మ్యాగ్నటైజ్ చేయండి. అయస్కాంత కణాలను అయస్కాంతీకరణ శక్తితో ఏకకాలంలో వర్తించండి. ఎక్స్ నమూనాలో తగినంత అతివ్యాప్తితో
ప్రాడ్ లేదా యోక్ లెగ్ స్పేసింగ్ మరియు పొజిషన్ను నిర్వహించండి. అదనపు కణాల తొలగింపు తర్వాత లోపం యొక్క లీకేజ్ ఫీల్డ్లో చిక్కుకున్న అవశేష కణాలు గుర్తించదగిన నిలిపివేత యొక్క స్థానం, ఆకారం మరియు పరిమాణాన్ని వెల్లడిస్తాయి. ఏదైనా సంబంధిత సూచనల కోసం పరీక్షా ఫలితాన్ని అర్థం చేసుకోండి మరియు మూల్యాంకనం చేయండి. పరీక్షించిన భాగాన్ని డీమాగ్నెటైజ్ చేయండి మరియు పోస్ట్ క్లీనింగ్ చేయండి. డీమాగ్నెటైజేషన్ భాగాన్ని అయస్కాంతీకరించడానికి ఉపయోగించిన దానికంటే సమానమైన లేదా అంతకంటే ఎక్కువ ఫీల్డ్కు లోబడి ఆపై ఫీల్డ్ దిశను నిరంతరం తిప్పికొట్టడం ద్వారా ఇది సాధించబడుతుంది. క్రమంగా దానిని 0కి తగ్గిస్తుంది. అవాంఛిత పొడి అయస్కాంత కణాలను బయటకు పంపడానికి సంపీడన గాలిని ఉపయోగించి పరీక్షించిన ఉపరితలాన్ని పోస్ట్ చేయండి. తడి కణాలను ఎండబెట్టడం, ఆపై బ్రషింగ్ లేదా కంప్రెస్డ్ ఎయిర్ ద్వారా తొలగించడం, ద్రావకంతో ఫ్లష్ చేయడం ద్వారా తడి కణాల తొలగింపు. సరైన తేలికైన ప్రదేశంలో పరీక్షను నిర్వహించాలి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్లు సాపేక్షంగా తక్కువ వోల్టేజీ వద్ద అధిక యాంపియర్ల నుండి షాక్ మరియు ముఖ్యంగా కాలిన గాయాలకు కారణమవుతాయి. యోక్ ఉత్పత్తి యొక్క క్రమాంకనం. ఉపయోగానికి ముందు మ్యాగ్నెటైజింగ్ పరికరాలను క్యాలిబ్రేట్ చేయండి. డీసీ యోక్ శక్తి అవసరాలను నిర్ధారించటానికి తప్పనిసరిగా 14 నుండి 23 కిలోల సర్టిఫైడ్ టెస్ట్ బరువును ఎత్తాలి. ఈ మాడ్యూల్లో మనం దీని గురించి నేర్చుకున్నాం. వివిధ అయస్కాంతాలు మరియు అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పాటు చేయడం, అప్లికేషన్ మరియు అయస్కాంత కణాల రకాలు, అయస్కాంతీకరణ సమయంలో లోపాలను గుర్తించండి, డీమాగ్నెటైజేషన్. మీరు అన్ని భావనలను అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. తదుపరి సెషన్లో కలుద్దాం.